మాజీ సీఎం కేసీఆర్ పార్టీ వ్యవహారాల్లో సీరియస్ ఎఫెక్ట్ పెడుతున్నట్లు కనిపిస్తుంది. కాకపోతే ఫామ్ హౌస్ నుంచే పనులు చక్కబెడుతున్నారు. ఇన్నాళ్ళు పార్టీకి సంబంధించిన వ్యవహారాలను మాజీ మంత్రి కేటీఆర్ చూసుకునేవారు. పార్టీలో ఏమైనా ఇబ్బంది వస్తే సెటరేట్ చెయ్యమని హరీష్ రావుకు చెప్పేవారు. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నారు? కారణం ఏమై ఉండవచ్చు? పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది ముఖాముడిగా పార్టీ మారేందుకు రెడీ అయ్యారట. ఈ సమాచారం కేసీఆర్ కు కూడా అందింది అంటున్నారు. పైగా వెళ్లిపోవాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వాళ్ళందరితో సీఎం టచ్ లోకి వెళ్తున్నారట. కనీసం 11 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి పార్టీ మారడానికి ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. రుణమాఫీని ఏమార్చడానికి, ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారట. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో 2 రోజుల్లో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ మార్చి రుణమాఫీ అమలు చేస్తున్నారట. ఆ అంశంపై బీఆర్ఎస్ నుంచి ఎదురుదాడి జరగకుండా ఉండాలంటే టాపిక్ డైవర్ట్ చేయాల్సిందే. ఒకేసారి 10-11 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే రుణమాఫీ కంటే అదే పెద్ద న్యూస్ అవుతుంది. అందుకే అలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేలతో మాట్లాడే వ్యవహారాన్ని అటు కేసీఆర్కి ఇటు హరీష్ రావుకు ఇవ్వకుండా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడానికి కారణమేమై ఉంటుంది? పార్టీ వ్యవహారాలను ఇకపై తానే నేరుగా పర్యవేక్షిస్తారని కేసీఆర్ సంకేతాలేమైనా పంపిస్తున్నారా? బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పక్కన పెట్టొచ్చన్న వార్తలకు ఇది బలం చేకూర్చినట్లేనా? కారణం ఏదైనా సరే సారు రంగంలోకి దిగడమే ఇక్కడ పెద్ద న్యూస్. పార్టీ మారాలనుకుంటున్న వారికి స్వయంగా ఫోన్ చేసి మరి పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారట. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తే ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని ఈ మధ్య పార్టీ మారిన వారిని ఉదాహరణగా చెబుతున్నారట. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని గట్టిగా చెబుతున్నారట కేసీఆర్. మరి అధినేత మాటలను ఎమ్మెల్యేలు నమ్ముతారా లేదా? ఎవరి దారి వారు చూసుకుంటారా?